బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇలాకా ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్. మాజీ మంత్రి కేటీఆర్ నియంతృత్వ ధోరణికి నిరసనగా జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావుతో పాటు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడిగా గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గులాబీ పార్టీ అవినీతి పాలన, కేటీఆర్ అహంకారానికి నిరసనగా జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, వెంకట్రావుపల్లె సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్, మొరాపూర్ తండా సర్పంచ్ భూక్యా దేవేందర్, ఆవునూరు సర్పంచ్ బద్దీ కళ్యాణ్, భానుచంద్ర, సేవాలాల్ తండా సర్పంచ్ లక్కవత్తు శ్రీనివాస్, గోపాల్పల్లె సర్పంచ్ జగ్గా నరేష్, మాజీ జడ్పీటీసీ మేరుగు యాదగిరి గౌడ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, మాజీ సర్పంచులతో పాటు మండలానికి చెందిన సుమారు 50 మంది వరకు నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీకి సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. జడ్పీటీసీ రాజీనామా పత్రాన్ని ప్రధాన కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు, సముచిత న్యాయం లేకపోవడం, కేటీఆర్ గుర్తించకపోవడంతోనే మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 5 సంవత్సరాల పదవీ కాలంలో జడ్పీటీసీ సర్పంచులకు కేటీఆర్ గౌరవం ఇవ్వలేదని, గ్రామాల అభివృద్ధికి సైతం నిధులు మంజూరు ఇవ్వక అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేటీఆర్ తన బంధువులు, దగ్గర వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో పార్టీకి రాజీనామాలు చేసినట్లు తెలిపారు. గురువారం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి నేతృత్వంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సమక్షంలో సుమారు 1000 మందితో కలిసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నమనేని సుధాకరరావు, గూడాయి గారి నారాయణరావు, బంజారా సంఘం జిల్లా అధ్యక్షులు భూక్యా గురుబాబు, మాజీ సర్పంచులు అనిల్, రాజేంద్రరావు, కంచెల రాజలింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను ముస్తాబాద్ మండల్ జడ్పీటీసీని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జడ్పీటీసీగా కొనసాగిన, కానీ 5 సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖలా లేదు. కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసినా కానీ, మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు. అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరిగితే బయటకు వెళ్తారనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మండల ఉన్నటువంటి నాయకులు, నేను పేర్లు చెప్ప కానీ ఇవాళ ఎవరు ఎంతవరకు పాలించిండ్రు, ఎవరెవరిని ఎంతవరకు అణచివేసిండ్రు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. అది గుర్తించకపోతే ఎక్కడ కానీ ఎవరైనా కూడా అదే రకంగా నష్టం జరుగుతుంది. కానీ ఇలాంటి నష్టాలు జరగద్దంటే ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి. ఏ నాయకుడు ఎంతవరకు పనిచేస్తున్ననేది గుర్తించి మంచి పని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సహకరించాలి. మండల ప్రజలు కానీ, ఏ నాయకులు కానీ వాళ్ళకే సహకరించాలి. ఏ వ్యక్తి అయినా కానీ ఎంత ఎత్తుకెదిగినప్పటికి కూడా కింద వెనుకటి పెద్దలు చెప్తారు, ఫస్ట్ ఇల్లును కాపాడుకోవాలి, తర్వాత కుల సంఘం ఉంటుంది, తర్వాత ఊరు ఉంటుంది. ఇవన్నిట్లలో గెలిచినప్పుడే మండల లెవెల్లో పెత్తనం చేయాలి. తర్వాత నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ నాయకత్వం చేయడానికి వీలుంటుంది. కానీ ఇవాళ నువ్వు ఇల్లు పనికి రానోళ్ళు, ఇంట్లో పనికి రానోళ్ళు, సంఘానికి పనికి రానోళ్ళు, ఎక్కడ కూడా పనికిరాని వాళ్ళు కూడా
పెత్తనాలు చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. అది ఎవరు కానీ ఇవాళ ఒక డబ్బే ముఖ్యం కాదు, ఇవాళ డబ్బున్నదని చెప్పేసి ఎవరిని కూడా వారిని చిన్నంచన వేసుకుంటే ఆ చిన్నంచన ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు గొప్ప వాళ్ళైనాడు మీకు కళ్ళ కొన్నడు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అనేది నన్ను అర్థం చేసుకొని మీరందరూ కూడా ఎందుకు చేసిన అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరూ అర్థం చేసుకోవాలి, ఎవరు ఎంతవరకు పెత్తనం చేస్తుర్రు, ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే ఇలాంటి వ్యక్తుల కింద ఉండొద్దు, ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మిన్నే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.